హాయ్ అండి, అందరికి నమస్తే. రీజనల్ రింగ్ రోడ్డు మనము పార్ట్ 3 గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. పార్ట్ 1 మనకి ముంబై నుంచి జోగిపేట్ రోడ్డు, సెకండ్ పార్ట్ వచ్చేసి జోగిపేట్ నుండి మెదక్ రోడ్ వరకు. ఇప్పుడు మనకి థర్డ్ పార్ట్ వచ్చి మెదక్ నుంచి రామాయంపేట్ కామారెడ్డి రోడ్డు. మనకి ఈ రెండింటి మధ్యలో మనకి డిస్టెన్స్ వచ్చేసి 28 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఆ 28 కిలోమీటర్స్ మనకి మెదక్ రోడ్ నుంచి ఏ లొకేషన్లో పోతుంది అనేది మనం జూమ్ చేసి చూపిస్తాను. మీకు నియరెస్ట్ విలేజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి మెదక్ రోడ్లో రాజిలాపూర్ అండ్ నాగసాన్ పెళ్ళి, ఈ రెండింటి మధ్య నుంచి వెళ్తుంది మనకి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇది 42 కిలోమీటర్ పాయింట్ అండి. ఇక్కడ విలేజ్ వచ్చేసి తల్లగడ్డ తాండా అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది. ఇక్కడ పక్కన వచ్చేసి కుషాన్ గడ్డ తాండా. ఇక్కడ చాలా వరకు తాండాలు ఉన్నాయి, చాలా వరకు. జోగి తాండా బిఫోర్ నుంచి వెళ్తుంది. జగ్యా తాండా, ఇది 44 కిలోమీటర్ దగ్గర పాయింట్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇవి పాయింట్లు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియరెస్ట్ విలేజ్ 46 పాయింట్ దగ్గర, ఇది 48 కిలోమీటర్ పాయింట్. ఇది వచ్చేసి మంగల్పర్తి విలేజ్ బిఫోర్ నుంచి వెళ్తుంది. ఇది వచ్చేసి 50 కిలోమీటర్ పాయింట్ వచ్చేసి ఇది ఇక్కడ మంగల్పర్తి విలేజ్ బిఫోర్ నుంచి వెళ్తుంది మనకి. ఇది వచ్చేసి 52 కిలోమీటర్స్ దగ్గర ఇస్తవంతరావుపేట్. కంటిన్యూ చేస్తే మనకి 54 కిలోమీటర్స్. ఇక్కడ నియరెస్ట్ ఏం లేదు విలేజెస్. 56 కిలోమీటర్స్, ఇక్కడ కూడా ఏం లేదు. ఎల్దుర్తి, ఇక్కడ ఎల్దుర్తి బిఫోర్ ఇక్కడ వెళ్తుందండి, ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ ఏదో కోళ్ళఫారాలు ఉన్నట్టున్నాయి ఈ రోడ్లో. సేరి నుండి ఇలా వెళ్తుంది. పెద్దాపూర్ నుంచి మనకి మెల్లూరులో ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్తుంది మనకి. ఇది 60 కిలోమీటర్ పాయింట్ ఉంది ఇక్కడ. అస్తాల్పూర్, ఇది మనకు వచ్చేసి మొత్తం 28 కిలోమీటర్ వస్తుంది అన్నమాట మనకి మెదక్ నుంచి రామాయంపేట రోడ్ మధ్యలో. కొప్పులపల్లె విలేజ్ ఆనుకొని వెళ్తుంది, అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది. ఇది మనకు వచ్చేసి రామాయంపేట పోయే రోడ్ హైవే తగులుతుంది మనకి కామారెడ్డి. ఇక్కడ వచ్చేసి బొమ్మారం అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది. బొమ్మారం అవుట్ సైడ్, ఇది మసాయిపేట్, కామారెడ్డి హైవేలో మసాయంపేట్ బిఫోర్. ఇక్కడ నియరెస్ట్ మసాయిపేట్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి వెళ్తుందండి మనకి. లొకేషన్ చూసుకోవాలంటే ఒకసారి మీరు జూమ్ చేస్తున్నా చూసుకోండి. నియరెస్ట్ ఇక్కడ ఏం లొకేషన్స్ అనేది ఏం లేదు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద